ప్రస్తుతం మనతో పాటు ఆటో డ్రైవర్లు ఉన్నారు. సో వారి సమస్యల కోసం ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేస్తున్నటువంటి ఆయన. సో ఏందన్నా మీ ప్రధాన డిమాండ్ ఏంది, ఎందుకు ధర్నా చేస్తున్నట్టు ఈ రోజు? ఇప్పుడు అన్న మాకు ఆర్టీసీ బస్ ఫ్రీ చేసి మాకు పరిశాన్ చేసిర్రు గవర్నమెంట్. ఇప్పుడు ఆర్టీసీ ఆటోలు తెస్తురంట, చచ్చిపోవాలా మేము ఏం చేయాలా? ఇప్పుడు బిచ్చం అడిగేటట్టు చేస్తుడు ఈడు రేవంత్ రెడ్డి. ఇప్పుడు ఆటోలు రద్దు చేయాలి, మా డిమాండ్స్ ఏమన్నాయి, వెల్ఫేర్ బోర్డు, మీటర్ ఫేర్ అన్ని పెరగాలి. ఇప్పుడు అంతా ఆటోలు ఒక్కటే అయినాం. ఇప్పుడు మీకు సీట్ నుంచి కింద దింపేస్తాం మేము రేవంత్ రెడ్డి. 12,000 ఇస్తాడు, 12 పైసలు లేవే మన దగ్గర, పైసలు లేవు ఇవ్వడానికి. ఈ స్కీమ్లు ఎట్లా చేస్తుండు, మళ్ళీ పైసలు లేకుండా ఆ బస్సులు కొంటుండు, ఆటోలు కొంటాడంట. ఆర్టీసీ ఆటోలు ఎవరికి అవసరం అన్న? ఆటోలు ఇన్ని ఉన్నాయి, చాలా ఆటోలు అయిపోయినాయి హైదరాబాద్ లో. వాడు మాకు పిలిచి అడగాల, నిర్ణయం తీసుకోక ముందు అడగాల ముందు, ఇన్ని ఆటోలు ఉన్నాయి ఏం చేస్తామని. వాడు ఇష్టం వచ్చినట్టు చేస్తాడా? సీట్ మీద ఉంటే మన రాజ్యం నడుస్తాడా? 12,000 మేము అడిగినామా ఆయనకు, ఆయననే చెప్పిండు ఇస్తా అని. 3 సంవత్సరం అయింది, 12 పైసలు కూడా ఇవ్వలే. ఎక్కడి నుంచి? మాకు ఫ్రీ బస్ బంద్ చేయాలి, ఇది మన ఆర్టీసీ ఆటోలు రావద్దు, అసలు స్టార్టే చేయవద్దు. మా ఆటోలకు మీటర్ ఫేర్ పెరగాలి. ఇది మళ్ళా ఇంకోటి వెల్ఫేర్ బోర్డు కావాలి ఆటో డ్రైవర్స్ కి. చాలా పరేషాన్ ఉన్నామన్నా. ఇప్పుడు 23వ తారీఖు కూడా ఇంకా పెద్ద ప్రొటెస్ట్ చేయబడిపోతున్నాం మేము. అప్పటి నుంచి చూసాం, ఎంత పెద్ద అయితే అంత పెద్ద చేయడానికి సిద్ధం ఉన్నాం మేము. ఇవి మా కవిత అక్క ఈ ప్రోగ్రామ్ చేస్తున్నారు అందరు ఆటో డ్రైవర్స్ కోసం. ఇప్పుడు మేము కవిత అక్కకి సపోర్ట్ చేయడానికి వచ్చినాం. మాకు సపోర్ట్ చేస్తున్నారు కవిత అక్క అని. పొలిటికల్ ఏం లేదు. మా ఆటోల కోసం నుంచుంటే మేము కూడా బరాబర్ సాధిస్తాం. మా ఆటోల కోసం ఎవరైతే పోరాటానికి ముందరకు వస్తారో వాళ్ళ వెనకాల మేము నుంచొని బరాబర్ కొట్లాడతామన్నా. 23వ తారీఖు ఇండెఫినెట్ స్ట్రైక్ చేయబోతున్నాం. అది గవర్నమెంట్ అన్న దిగి రావాలి, లేకపోతే మా డిమాండ్స్ అన్న మొత్తం చేయాలి. ఇప్పుడు మీ ఆటోలని ఆర్టీసీ బస్సుకి కలిపితే ఓకేనా? మా ఆటోలు అని అంటురా, అది ఇప్పుడు ఇక్కడ ఇన్ని యూనియన్లు ఉన్నాయి. మావి కూడా యూనియన్లను కూర్చోబెట్టి చర్చ చేసి దాని నిర్ణయం అనేది తీసుకోవాలి. ఆయన ఇష్టం వచ్చినట్టు రాజ్యం వెళ్తా అంటే కాదన్నా. ఇక్కడ ఆటో డ్రైవర్లు ఏం పిచ్చోలు కాదు. 7 గంటల అడిగి తెగడానికి రెడీగా ఉన్నాం, ప్రాణాల సైతం మొదలడానికి కూడా రెడీగా ఉన్నాం. అందరం ఎన్ని రోజులు ఏమో కానీ ఇప్పుడైతే తెలంగాణ స్టేట్, హైదరాబాద్, తెలంగాణ అంతా ఒకటైపోయింది. ఇప్పుడు సీఎం రేవంత్ కాదు, ఎవడు వచ్చినా ఆపలేడన్నా. 7 గంటల అడిగి తెగిస్తాం బరాబర్. మహాలక్ష్మి పథకం ఏ మహాలక్ష్మి పథకం? ఫ్రీ బస్సులో ఫ్రీ బస్సులో ఎవరికన్నా ఫ్రీ బస్ పెట్టినాడు, ఆడోళ్ళకి ఫ్రీ ఇస్తుండు, మొగోళ్ళ దగ్గర ట్రిపుల్ వసూలు చేస్తుండు. ఆడేమి ఇచ్చినట్టు అన్న, మొగోళ్ళ దగ్గర చాలా నష్టం జరుగుతుంది, చాలా ఫరాక్ అవుతుంది అన్న. ఈ రోజు ఆటో ఫస్ట్ మెట్రో వచ్చింది, తర్వాత ఈయన వచ్చిండు సీఎం కి, ఈయన వచ్చి బస్సులు పెట్టిండు మహాలక్ష్మి పథకం కింద. ఇవన్నీ చేసుకుంటే ఇప్పుడు మళ్ళా ఎలక్ట్రిక్ ఆటోలు బస్ స్టాండ్ నుంచి అక్కడ నుంచి ఇక్కడ నుంచి అంటే మేము ఎక్కడ పోవాలి? మళ్ళా ఇక్కడ ఇప్పటికీ 160 మంది 170 మంది డ్రైవర్లు చచ్చిపోయారు. వాళ్ళ గురించి ఒక్కడు అడిగేటోడు లేడు. వాళ్ళకి మాకు వెల్ఫేర్ బోర్డు కావాలన్నా, ఇది కూడా తీసేయాలి. మా మీటర్ ఛార్జెస్ 14 సంవత్సరాలు అవుతుంది పెరిగి, పెంచాలి ఖచ్చితంగా. ఇవన్నిటి మీద పోరాటం అయితే చేస్తాం ఖచ్చితంగా. 23వ తారీఖు నాడు మాది ఇండెఫినెట్ స్ట్రైక్ ఉందన్నా ఆజాద్ ఆటో యూనియన్ నుంచి. परेशान है, बसा बनते बसा खुद फ्री कर दिया, पैसेंजर रोड पे भी नहीं बैठ रहा और ऊपर से ऑटो निकालता हूँ बोल रहे। कोई गरीब का सोच रहे हैं, एक ड्राइवर से 10 आदमी जीते, मालूम है आपको? 10 आदमी के पेट में मट्टी डाल रहे हैं रविंद्र रेड्डी साहब। ये क्या हिसाब है हमारे को नहीं मालूम। किसी से पूछे करना, कोई ये कर ले करना। आप मिनिस्टर बनाए तो हम जैसे कोई वोट डाले तो मिनिस्टर बनते ना, समझे ना? किसको भी नहीं मालूम है, डाल दे रहे हम ऑटो, क्या बोलते हैं आरटीसी, कोई भी नहीं है, कोई मालूम ही नहीं हम लोग को। थर्ड बोल के 15 अगस्त खोल दे, तो मतलब कौन सा तरीका है? गरीब के जीने का पहले ऑटो वालों को परेशान करके छोड़ दे रहे। घर को गए तो चाय को पैसा ले नहीं, ऐसा हो गया आजकल। हाँ समझे ना? तो फिर भी रोटी रोजगारी अच्छा था केसीआर के सामने, आए जब से साहब तो परेशान करके छोड़ दे रहे और कुछ भी नहीं है। बोले कौन सा भी राज्य में कुछ भी नहीं है, सब समझ के बाहर है। हमारी तो कुछ समझ में नहीं आ रहा। बस सुबह उठ के आके 200 रुपए 150 रुपए सेठ को किराया क्या देंगे, घर को क्या लेके जाएंगे, बच्चे स्कूलों से भाग क्या जा रहे हैं, आगे घरों में देखे तो मालूम पड़ता ना सब। हाँ ऑटो वालों के घरों को आओ एक बार,
क्या बोलते हैं केसीआर साहब के टाइम इतना कभी भी नहीं हुआ था। ये रेम साहब आए तो सारा परेशानी हो रही देखो उतना ही, और बोलने का क्या भी नहीं है। बस हमारा हल निकालो, बस हम उनको ये नहीं बोल रहे, उनको ये नहीं बोल रहे। कोई भी मिनिस्टर बैठे तो हमको रोटी रोजगारी की आस से निकलते हैं, उसकी रोटी रोजगारी को मत मारो, बस उतना ही बोलने का। कोई ऑटो वाले से कोई जमाने में गलती हो तो उसके तरफ से हम माफी मांगते हैं, क्योंकि ऑटो वालों के पीछे बैठे हुए सीट के ऊपर, हो सकता है उन्होंने जब सीट पे नहीं बैठे तो वाला कोई ऑटो वाला परेशान कराऊंगा, वो एक करा बोल के पूरा उनको परेशान कर दे रहे हो। वो जो करा था उसके तरफ से हम माफी मांगते, लेकिन हम जैसे गरीबों के पेट पे मट्टी मत डालो, बस उतना ही बोलने। मैं आजाद ऑटो यूनियन की एसोसिएशन की तरफ से मैं याकूब हैदराबादी। ऑटो ड्राइवर आज के टाइम पे बहुत परेशान है साहब, क्योंकि सीएम साहब एक नई स्कीम ले लेके आए जिसका नाम है आरटीसी बस के साथ साथ अब आरटीसी ऑटो भी चलेंगे। कहते फ्री बस चलेंगी, फ्री ऑटो चलेंगे, तो हम क्या करेंगे साहब, वो बसों में जो है हमारे खटोरा देने के, भीख मांगने की परमिशन दो वो सीएम साहब को मैं, क्योंकि ईमानदारी से मेहनत करके कमाने वालों को जो है सीएम साहब देखा नहीं जा रहा, पेट में बहुत दर्द दे रहा सीएम साहब के। तो क्या करो सीएम साहब, जो ट्रेनों में जो छेके रहते थे मांगते हैं भीख मांग के, ऑटो ड्राइवर को खटोरा देके वही ऑटो में नहीं तो बसों में भीख मांगने का जो है मौका दियो बोलो ने तो। अरे क्योंकि हमारे बच्चों को स्कूल नहीं जा सक रहे साहब, हमारे को जो है खाने परेशानी हो जा रही, कोई चीज काम में परेशानी है, जो 12,000 देते बोले वो नहीं दिए, वेलफेयर बोले वो नहीं दिए, ऊपर से मीटर फेयर 12 साल से 14 साल हो गए मीटर फेयर नहीं बढ़ा रहे हमारा, जो चालाना जहाँ बोले वहाँ हर एक चीज से परेशान कर दिया हमारे को सीएम साहब। हमारे को जो है कुछ भी खाली रेट बढ़ाने जैसे उनको जो है इतनी परेशानी हो रही है, हमारे को समझ में नहीं आ रहा। और हम कैसा भी ऐसा की वैसा ही करके जा रहे थे, उसे इलेक्ट्रिक ऑटो निकाल देते, कहते वो भी आरटीसी ऑटो, वो भी फ्री कहते। हम क्या करना साहब बोलिए, फिर आप आपके हिसाब से हम क्या करना बोलिए। ओला उबर रैपिडो वाले तो अपनी मर्जी से, मनमानी मर्जी से उन लोग कभी 20 दे रहे, कभी दे रहे, कभी फ्री राइड बोल रहे। तो हमारा आजाद ऑटो यूनियन वेलफेयर एसोसिएशन की तरफ से 24 तारीख को जो है हम लोग इंडेफिनेटली स्ट्राइक पे जा रहे हैं, जब तक हमारी मांग पूरी नहीं होती, जब तक कोई भी शहर में, तेलंगाना में कोई भी ऑटो नहीं चलेगा। ये आजाद ऑटो यूनियन और जेईसी मिलके ये फैसला लिए, तो हमारे सीएम साहब तक ये वीडियो पहुंचाओ ताकि वो 24 तारीख से पहले हमारा फैसला हो जाए। 35 years అయిపోయింది సార్ ఆటో లైన్ లా, ఆటో నడిపించుకుంటా 35 years అయిపోయింది। 35 years నుంచి ఆటో నడిపిస్తున్నాం, రెంట్ ఆటో ఉంది, రెంట్ ఆటో కట్టుకుంటా పిల్లల్ని అట్లా ఇట్లా పిల్లల్ని చదివించినాం। తర్వాత ఇంట్లో గొడవలు అవి ఇవి అయితే కూడా అట్లా ఇట్లా ఈడి దాకా వచ్చినాం సార్। మా సీఎం గారు వచ్చినారు, వాళ్ళు వీళ్ళు వచ్చినారు, అందరు వచ్చినారు, కానీ అందరు కూడా ఆటోల గురించి కొద్దిగా చూడాలా, వాళ్ళు ఎట్లా పరిస్థితి నడుస్తుంది, ఎట్లా తక్లీఫ్ నుంచి వెళ్తున్నారు వాళ్ళు, అది ఎవరు చూస్తలేరు। పోలీసు వాళ్ళు చాలాన్లు 1000 రూపాయలు 1200, ఏంది ఇది 1000 రూపాయలు 1200 సంపాదించాలంటే ఎంత తక్లీఫ్ నుంచి సంపాదించాలా। ఏడా అంటే ఆడ కెమెరా పెట్టాలా అంట, ఏడా అంటే ఆడ కెమెరా పెట్టినారు, ఆ కెమెరాలో 1200 చాలానంట। 135 రూపాయలు అంటే ఒక లెక్క। తప్పులు చేస్తారు, ఆటోలు ఉన్నాయి, లక్షల ఆటోలు ఉన్నాయి, ఆ లక్షల ఆటోలతోటి అవుతుంది తప్పు, దాని గురించి 1200 చాలాన్ 1000 రూపాయలు చాలాన్ అంటే ఇది పద్ధతిగా సార్ చెప్పు। ఇది సంపాదించాలంటే ఎప్పుడు ఏడా చూస్తే ఆడ చాలాన్, నో పార్కింగ్ చాలాన్, ఫోటోలు కెమెరాలు కొట్టేస్తున్నారు, అది బైక్ ఓడిని హెల్మెట్ లేకుండా బైక్ ఓడి పోతున్నారు, ఆయనకి ఫోటో కొట్టేది ఆటోది వచ్చేస్తుంది, అది కూడా మాకి పడుతుంది। వెనక చూస్తే నంబర్ వచ్చేస్తుంది, మా ఫాల్ట్ ఏం లేదు, ఆటో చాలాన్ ఉంది। ఇప్పుడు ఎవరికి అడగాల? మా సీఎం సార్కి ఎట్లా చెప్పాలా, ఏం చెప్పాలా, ఎవరికి పంపించాలా, ఎవరితోటి పంపించాలా అర్థమైతలేదు। మా సీఎం సార్ కూర్చున్నారు, చేస్తాడేమో అనుకున్నాం మేము, ఆయన గురించి దునియా కోషిష్ చేసినాం, ఆయన గెలవాలా, ఆయన రావాలా, కానీ వచ్చినాడు। వచ్చిన దానికి ఏమన్నా మా ఆటోల గురించి ఈ పోలీస్ ఇది కొద్దిగా చాలాన్లు ఇది కొద్దిగా మాకి సాల్వ్ చేస్తే చాలా ఆయనకి మేము దువా చేద్దాం వాళ్ళని। మా సమస్యలు ఉన్నాయన్న, ఇవి ఇప్పుడు ఆర్టీసీ తీస్తుండు, ఆర్టీసీ ఇంతమో ఫ్రీ బస్సు పెట్టి ప్రతి ఒక్క డ్రైవర్ ని రోడ్డు మీద పడేసిండు ఎవరు, మన రేవంత్ అన్న। అసలు మేము ఓటేసింది పబ్లిక్ ఏమన్నా ఉద్ధరిస్తాడని ఓటేసినాం, కానీ ఆటోలో బ్రతుకులు అయితే రోడ్డు మీద వేసి పడేసిండు। ఇంకోటి ఇప్పుడు ఫ్రీ పెట్టి అది రోడ్డు మీద వేసేసిండు, ఇప్పుడు మన
ఆర్టీసీ ఆటోలు తీస్తున్నట. అవి తీస్తే ఇంకా మా బతుకులు ఆగమైతాయి. ఇక భార్య పిల్లలు అందరు రోడ్డు మీద పడతారు. ఇల్లు కిరాయి లేక, ఆటో కిరాయి కట్టలేక, ఈఎంఐలో కట్టలేక వీడికే ఆగం అవుతుంది అన్న. ఏం చేద్దామని అంటే ఇక ఆయనకు ఓటేసిన పాపానికి ఇక నడిపియాలా. కానీ నెక్స్ట్ మాత్రం అయితే మా రేవంత్ రెడ్డి అయితే రాడు. మేము కూడా ఆయన పార్టీ గెలుచుకోనికే చాలా కష్టపడ్డాం. మా దానిలో కార్యకర్తలు కూడా చాలా మంది ఆటో డ్రైవర్ల వల్లనే ఆయన గెలిచిండు అన్న. ఆటో డ్రైవర్ వల్ల గెలిచిండు. ఇప్పుడు నెక్స్ట్ అయితే ఆయన రాడు. ప్రతి ఒక్క ఆటో డ్రైవర్ మనసులో అదే ఉంది. ఒకవేళ మీ ఆటోలని ఆర్టీసీకి అటాచ్ చేస్తే ఏందన్నా ఆర్టీసీలకు మీ ఆటోలని అటాచ్ చేస్తే ఆర్టీసీలో అటాచ్ చేస్తే ఏం ఫైదా అన్న? ఇప్పుడు ఏమంటున్నా అంటే ఇప్పుడే మాకు ఓలా, రాపిడో, ఊబర్ రేటు తక్కువ ఇస్తుందనే మేము కొట్లాడుతున్నాం. ఇప్పుడు దానికన్నా తక్కువ ఉంటుందంట. దానికన్నా తక్కువ ఉంటా అంటే ఇప్పుడు హైదరాబాద్ లో 5 లక్షల చిల్లర ఆటోలు అయినాయి. వాళ్ళ 5 లక్షల చిల్లర ఆటోలు ఆర్టీసీలో తీసుకుంటాడా? తీసుకుంటాడా? అది సాధ్యమైనా? మళ్ళీ ఎన్ని లక్షల కుటుంబాలు రోడ్డు మీద పడతాయి? ఇప్పుడు మా అంటే ఆటోలు ఉంటే వాళ్ళు తీస్తారు. కానీ 5 లక్షల ఆటోలు ఉన్నాయి హైదరాబాద్ లో, వాళ్ళందరూ రోడ్డు మీద పడతారు. గవర్నమెంట్ తీసుకుంటుందా? అది సాధ్యమవుతుందా అన్న? చెప్పండి. ఇందిరమ్మ రాజ్యం ప్రజాపాలనలో ఇది ఇందిరమ్మ రాజ్యం లేదన్న, రాక్షసుల రాజ్యం అయిపోయింది. ఇందిరమ్మ రాజ్యం లేదు, రాక్షసుల రాజ్యం అయిపోయింది. ఇప్పుడు తెలుస్తుందనే ఇందిరమ్మ రాజ్యం ఏందో. ఆటో డ్రైవర్లు అందరూ రోడ్డు మీద వచ్చు. ఏ ఆటో డ్రైవర్ అయినా మీరు కనుక్కోండి, ఒక్కరన్నా మంచిగా ఉంది ప్రభుత్వం అని ఒక్కరన్నా అంటారా? ఇంతకుముందు పర్లేదా కేసీఆర్ ఉన్నప్పుడు? అన్న కేసీఆర్ ఉన్నప్పుడు నేను సపోర్ట్ ఇయ్యానన్నా. కేసీఆర్ ఉన్నప్పుడు ఇంత దౌర్జన్యం అయితే లేదన్న. బతికేటోళ్ళు ఆటో డ్రైవర్లు అందరూ, ప్రతి ఒక్కరు బతికేటోళ్ళు. ఎప్పుడైనా కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆటో డ్రైవర్లు స్ట్రైక్ చేసారా? ఎప్పుడైనా చేసిరా? చేయలేదు కదా. మళ్ళీ ఇప్పుడు ఎందుకు అవుతుంది అట్లా? ఇప్పుడు ఆటో డ్రైవర్లనే ఎందుకు వస్తున్నారు రోడ్డు మీదకి? చెప్పండి. అది ఫైనల్ గా ఏం చెప్తారు? ఏం లేదన్నా, మావి మీటర్ పేరు పెంచాలి, వెల్ఫేర్ పెట్టాలి. ఆర్టీసీలు ముఖ్యంగా ఆర్టీసీలు ఆటోలు రావద్దు. నేనేంటంటే నేను ఒక గ్రాడ్యుయేట్ స్టూడెంట్. నాకు ఇంట్లో మా ఊర్లో ఉపాధి లేక నేను ఇక్కడికి వచ్చి బతుకుతున్నా. ఆటో తీసుకుని బతుకుతున్నా. అంత కొంత నా పిల్లల్ని తీసుకొచ్చి ఇక్కడ బతుకుతున్నా. మీరు ఉచిత బస్సు ఇచ్చిళ్ళు, అది ఓకే. ఇప్పుడు మీరే సొంతంగా మళ్ళీ గవర్నమెంట్ తరఫున ఎలక్ట్రికల్ బస్సు ఇస్తా అంటారు. ఇప్పటికే మా ఆటోల బతుకులు మొత్తం ఆగమైనాయి. ఏంటంటే ఒక రూపాయి మిగులుతలేదు. ఇక్కడికి వచ్చి మేము రూమ్ రెంట్ కట్టుకోవాలి, అన్ని ఈఎంఐలు తీసుకోవాలి. ఈ చలాలని అదని ఇప్పటికే మాకు ఒక 20-30 మంది ఆత్మహత్య చేసుకున్నారు ఈ గవర్నమెంట్ వచ్చిన కాంచెల్లి. మళ్ళీ మీరు మా ఆటోల బతుకులు ఉండడానికి ఎలక్ట్రికల్ ఆటోలు తెచ్చి ఇప్పుడు ఇక్కడ చేస్తున్న అందరినీ కూడా ఏం చేద్దాం అనుకుంటారు అసలు మీరు? ఇందిరమ్మ రాజ్యంలో ఎవరు సంతోషంగా లేరా? సంతోషం అంటే అన్న, ఇందిరమ్మ రాజ్యం అంటే ఒక నువ్వు చేసే పద్ధతి మంచిగా ఉండాలి. నువ్వు ఎట్లా చేస్తున్నావు? నీ ఇష్ట ప్రకారం చేస్తున్నావు. కనీసం వాళ్ళను ఇప్పుడు నీ ఆటో నువ్వు చిన్న ఏజ్ నుంచి వచ్చినావు, జెడ్పీ స్థాయి నుంచి వచ్చినావు. నీకు తెలియాలి కదా, ప్రతి సమస్య నీకు తెలియాలి. నీకు తెలియకుండా నీ ఇష్టరాజ్యంగా నువ్వు ఏది పడితే అది తీసుకొస్తే ఇప్పుడు దాని మీద ఎఫెక్ట్ పడేటోళ్ళు ఉంటారు కొంతమంది. కొన్ని లక్షల మంది ఎఫెక్ట్ పడేటోళ్ళు ఉంటారు. వాళ్ళ పరిస్థితి ఆలోచించాలి కదా మీరు. ఇప్పటికే మా బతుకు మొత్తం ఆగమైంది. మళ్ళీ మీరు ఎలక్ట్రికల్ ఆటోలు తీసుకొచ్చి ఫ్రీ బస్ ఇచ్చిళ్ళు. ఫ్రీ బస్ దిగంగానే మళ్ళీ ఆటోలు తీసుకుపోయి వాళ్ళ ఇంటికాడ దింపుతాండి. మరి మీ ఎట్లా బతకాలి చెప్పండి? మేము రేవంత్ రెడ్డి గారిని కోరుకున్నది ఒకటే అండి, దాంట్లో మమ్మల్ని మీరు కొత్తగా చేయాల్సిన అవసరం లేదు. ఈ బడ్జెట్ మొత్తం వేస్ట్. మమ్మల్ని ఇన్వాల్వ్ చేయండి. అలా మీకు కొత్త పథకాలు చేసి ఆ బడ్జెట్ మొత్తం అంత వేస్ట్ చేసిన వాళ్ళు మమ్మల్ని ఇన్వాల్వ్ చేయండి. మమ్మల్ని కాంటాక్ట్ చేయండి, మేమే పెడతాం. అలానే మాకు దాంట్లో ఆ ఫీల్డ్ లో మాకు ఉంది కదా కొంచెం. అలాంటప్పుడు మమ్మల్ని తీసుకుని మమ్మల్ని నువ్వు సొంతంగా తెచ్చుకోండి. ఎందుకు? మేము ఉన్నాం కదా, వచ్చే ఆటో లేదు. ఒక్కొక్కడు రోడ్ల ఆడ పెట్టుకొని వాళ్ళకు ఏం గిరాయికి లేక అలా గుండెపోటు వస్తే అత్తాలు ఒక్కొక్కడు. అలాంటప్పుడు మమ్మల్ని కన్సర్న్ అయ్యి మీరు మమ్మల్ని ఒపీనియన్ తీసుకుంటే మంచిగా ఉంటది. మీ సొంతంగా ఇట్లా చేస్తే అది బాగోదు. బతుకులు చాలా గౌరవం ఉంది అన్న. 5 సంవత్సరాలు నడిపేబట్టి చాలా రోజుల బట్టి మేము చాలా ఇబ్బంది పడతాం. ఇప్పటికే ఇబ్బంది పడ్డాం. అయినా కూడా ఈ ఫ్రీ బస్సులు పెట్టిన కాండి చాలా ఇబ్బంది పడుకుంటూ వచ్చాము. మళ్ళీ ఇదొకటి ఇప్పుడు ఎలక్ట్రిక్ ఆటో తీసుకొస్తున్నా అంటున్నాడు.
కానీ ఆయన చేసేది ఒకరికి ఉపయోగం లేకుండా ఉన్నది. మా బతుకులు కొడుతున్నారు, మా పొట్ట కొడుతున్నాడు ఆయన. ఒక్కటి ఆయనకు తెలియదు ఏమంటే, మేము చేతులు జోడించి ఆయన అడుగుతున్నాము, మా బతుకులు ఆగం చేయకండి. ఏదైనా ఉంటే మమ్మల్ని, మా ప్రజల నిర్ణయం ఏదైనా ఉంటే సాగు మామూలుని అడిగి వాళ్ళని ఒకసారి తెలుసుకొని వాళ్ళ నిర్ణయం తీసుకొని కొంతమంది భవిష్యత్తును మంచి కాపాడమని వాళ్ళకు రేవంత్ రెడ్డి గారికి నా చౌదరి నమస్కరిస్తున్నాను. మా బతుకులు చాలా రోడ్డు మీద పడ్డాయి భయ్య. ఇప్పటికీ మేము చాలా పిల్లలు చదువుకోలేకపోతున్నాం. మేము ఎక్కువ వచ్చినాం, ఇక్కడ స్థిరపడి ఉంటున్నాము. మా పిల్లలు ఇంటికి పోతే మాకు బాధ అనిపిస్తుంది. మేము ఒక్కసారి అప్పుడు 500-1000 రూపాయలు చేసుకునేవాడు, ఇప్పుడు 200-300 పట్టుకోవడం కష్టమవుతుంది. ఇప్పుడు ఈ ఆటోలు కనుక ఒకవేళ రోడ్ మీదకి వస్తే మా బతుకులు మేము ఇంటికి పోవడం అవసరం లేదు. మేము రోడ్ల మీద అడక తినాల్సిందే, మేము మెట్రో కింద పండుకోవాల్సిందే. మళ్ళీ ఏ ఉండలు వచ్చినా మేము ఆడికే పోవాల్సిన పరిస్థితి వస్తుంది మాకు. దయచేసి మా పిల్లల చదువు కానీ, మా భార్యల బతుకులు కానీ, మా బతుకులతో ఆడుకోవద్దు అని రేవంత్ రెడ్డి గారి చేతి విన్నపంతో ఇవన్నీ ఎక్కువ తీసుకోవాలని ఆయన కోరుకుంటున్నాను. నేను ఒక 5 సంవత్సరాల నుంచి నడుపుతాను. మాది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి ఇప్పుడు ఫ్రీ బస్ పెట్టుడుతో మేము ఇక్కడికి వచ్చినాం. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమైంది, సరే ఏదో నడుపుతున్నామంటే ర్యాపిడ్, ఊబర్, ఓలా ఆ రేట్ అన్నది పడిపోయింది. సరే కష్టమో నష్టమో చేసి మేము ఏదో నడిపిస్తున్నాం. ఒక్కొక్కరికి ఆటో ఈఎంఐలు 4 పెండింగ్ ఉన్నాయి. అయినా కానీ ఏదో ఒకటి చేసి మేము ఏమైనా కుదబెట్టు, గోల్డ్ చైనో, గోల్డ్ చోలే ఏదో ఒకటి కుదబెట్టి ఆ కిస్సులు ఎట్లా కట్టుకుంటున్నాం. దానికి తోడు ఇప్పుడు ఇది ఆర్టీసీ ఆటో ఫ్రీ బస్ అన్నది తెచ్చాడు. మేము ఆల్రెడీ నడిపేది ఆటోనే కన్నా, అదేదో మాకే ఇచ్చిండ్రు అనుకో, అది మేమే చేసేటోళ్ళం కదా. వాళ్ళు మాకు కూడా చెప్పకుండా వాళ్ళు ఇష్టంగా వచ్చినట్టు వాళ్ళు చేసారు. ఒక్కొక్క డ్రైవర్ అన్న 4-5 కిసి పెండింగ్ ఉండి నైట్ లో కూడా నడుపుకుంటా ఆలోచించి స్టోక్ వచ్చి చనిపోయిన కరెక్ట్ సంవత్సరం లోపు 4-5 చనిపోయిన వాళ్ళు ఉన్నారన్న. ఈ 2 సంవత్సరాలలో దగ్గర 8-9 మంది చనిపోయారన్న. ఓన్లీ స్టోక్ వచ్చి నైట్ కూడా ఆటోలో పడుకొని ఈ అన్ని కట్టలేక, ఈ బాధలు పడలేక, దాని తోడు ఇప్పుడు ఈ ఆర్టీసీ తెచ్చారు. ఈ ఆర్టీసీ అయితే ఇంకా మేము ఇంకెక్కడికి పోవాలి, మేము చావాలా అన్నా? 200-300 మందిని పట్టుకొని పోవాలంట అన్న. ఎక్కడ పట్టుకొని పోవాలన్నా? 200-300 మంది ఎక్కడి నుంచి వస్తారన్నా? కష్టాలు ఉన్నప్పుడు అవునా, ఇప్పుడు యూనిట్ ఉంది కాబట్టి అన్న మేము ఇక్కడికి వచ్చాం. ఇప్పుడు మాకు కొంచెం కవితకు అన్నది సపోర్ట్ ఉందన్న. మాకు ఈ చలానాలు అవన్నీ ఉండేటి, ఆ చలానాలు కూడా ఆ మొల్ల ఆపేసిండ్రు, మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేసిండ్రు. మాది డిస్టిక్ మనీ అని చెప్పి ఇంతకుముందు 100 రూపాయలు చలానా వేసేది, ఇప్పుడు 500 నుంచి 1000 రూపాయలు చలానా కూడా జరిగిందన్న. పోలీసు వాళ్ళకి ఫోన్లలో అసలు కొట్టద్దు అన్నారు. వాళ్ళు ఎట్లా రోడ్ల మీద ఉండి చేయట్లే, ట్రాఫిక్ ఉన్న దగ్గర ట్రాఫిక్ క్లియర్ చేయట్లే. వాళ్ళు రోడ్ల మీదకి వస్తారు, ఆ పక్కన ఇక్కడ దాచుకుంటారు, ఇలా పాన్ షాప్లు ఎమ్మటి ఉంటారు, సీదా ఫోన్ తీసుకుంటారు, వీడియో తీసుకుంటారు, ఆ వీడియోలలో రికార్డ్ అయినా స్క్రీన్ షాట్ తీసుకుంటాడు. వాడు ఈ రోజు పెట్టకుండా వాడికి ఏ రోజు అయితే లెక్క తక్కువద్దో ఆ రోజు వాడు పోస్ట్ చేసుకుంటాడు. మేము ఈ చలానా కట్టలేక, ఇటు ఈఎంఐ కట్టలేక, ఇక్కడ రూమ్ రెంట్లు కట్టలేక, ఉన్న ఊరిని వదిలిపెట్టి ఈడకి వచ్చి ఈడ బతకాలి ఇంకా మేము వచ్చి. అన్న ఒక మాట అన్న, ఈసారి ఇప్పుడు మీరు రీఎలక్షన్ పెట్టండి అన్న, వాడికి వార్డ్ నెంబర్ కూడా గెలవదని చెప్పి మేము ఇస్తామన్నా. వార్డ్ నెంబర్ కూడా రారు, రీఎలక్షన్ పెట్టమనండి ఖచ్చితంగా చెప్తాను. వాడు రాను కూడా రాడు రేవంత్ రెడ్డి. అసలు ఇందిరమ్మ రాజ్యంలో ఆటో డ్రైవర్ల పరిస్థితి మరి దారుణంగా ఉందన్న. ఇది ఇందిరమ్మ రాజ్యం కాదు, అది బ్రిటిష్ వాళ్ళ రాజ్యం లెక్క ఉందన్న. ఇది బ్రిటిష్ వాళ్ళు ఫస్ట్ లా నేనైతే చూడలేదు, కానీ ఇప్పుడైతే చూస్తున్నా బ్రిటిష్ వాళ్ళ పాలన ఎట్లా ఉందనేది వీళ్ళు చూపిస్తున్నారు అన్న. 12,000 ఇస్తామన్నారు ఆటో కార్మికులకు, వాళ్ళది అది లేదు. అది పొట్ట కొట్టిన తర్వాత ఏమైంది, ఫ్రీ బస్సులు పెట్టి ఫ్రీ బస్సులతో కడుపు మీద కాలు పెట్టిండ్రు. తర్వాత ఇప్పుడు వచ్చేసి ఎలక్ట్రికల్ ఆటోలు తెచ్చి ఇంకా పెద్ద దెబ్బ కొడుతున్నారు మాకు. అయితే మా కష్టాలు తెలుసుకొని కవితక్క ముందుకొచ్చి నేనున్నా మీ ఏంటా అని చెప్పి కవితక్క మాతో నడుస్తుంది, నిరాహార దీక్షకు వస్తుంది. ఏడా కలుస్తున్నారన్న, ఏడా కలుస్తలేరు. మా సొండలకు రానిస్తారన్న. పలుకుతానే ఉన్నాడు కదా నా, పేదోళ్ళ మీద పలుకుతానే ఉన్నాడు, పేదోళ్ళ మీద కక్ష తీర్చుకుంటున్నాడు. రేవంత్ అన్న చెప్పిన హామీలన్నీ ఖచ్చితంగా చేస్తున్నాడు. ఎందుకు ఎట్లా చేస్తున్నాడు అన్న అంటే, మా పేదోళ్ళ మీద కక్ష తీర్చుకుంటున్నాడు. ఆయన చెప్పిన హామీలు అదే కదన్నా, మీ మీద కక్ష తీర్చుకుంటానే చెప్పిండు రేవంత్ అన్న. అది ఖచ్చితంగా చేస్తున్నాడు ఆయన చేస్తున్నాడు రేవంత్ అన్న. మా కడుపులు కొడుతున్నాడు ఆయన. ఏం రాజ్యం, దోపిడీ రాజ్యం ఇది ప్రజారాజ్యం కాదు, దోపిడీ రాజ్యం ఇది. కాబట్టి దానికోసమే ఇక్కడ నిరాహార దీక్షకు వచ్చినామన్న. మా హక్కులు మేము ఖచ్చితంగా సాధించుకుంటాం, కవితక్క ద్వారా సాధించుకుంటామని నమ్మకం ఉంది అన్న గట్టి.
పెట్టినాము. ఏ పథకాలు వస్తలేవన్నా. ఇంకోటి ఏంటంటే హైదరాబాద్ సిటీలో సిటీ ఆటోలు డిస్టిక్ ఆటోలని నిన్న మొన్నటి దాకా చాలా కొట్లాట గొడవలు జరిగేది. ఆటోలు కూడా ఆపిరు, దర్శనం చేసిరు, అన్ని చేసిరు. అయితే ఇప్పుడు ఏంటంటే మన కవితక్క తెలంగాణ రక్షణ సేన పార్టీ పెట్టినప్పటి నుంచి సిటీ యూనియన్ లీడర్లు డిస్టిక్ యూనియన్ లీడర్లు కలిసి అందరూ ఒకటి ఏకమైనప్పుడు ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుందంటే మళ్ళా ఇప్పుడు ఎలక్ట్రిషియన్ ఆటోలు అయితే ఇప్పుడు అది గవర్నమెంట్ ఆర్టీసీ చేస్తా ఉంటారు కదా, అది చేయవద్దు. ఎందుకంటే ఇప్పటికి ఉన్న ఆటో డ్రైవర్లే చాలా రోడ్ల పాలయ్యారు. 12,000 ఇస్తామన్నారు, అది ఇయ్యలేదు. ఇప్పటికే రోడ్ల మీద అది ఓలా ఊబర్ రాపిడోల రేటింగ్ కూడా లేదు. అది ఇంత సేపటికైనా గవర్నమెంట్ పెంచుతామని వాళ్ళు అంటారు. గవర్నమెంట్ రేట్లు పెంచలేదు, బస్సులు ఫ్రీ చేసారు, మహిళలకు ఫ్రీ. ఇప్పుడు ఆటోలు ఫ్రీ చేస్తా అంటే డిపో నుంచి వాళ్ళకు ఏకంగా వాళ్ళ ఇంటి వరకు ఆటోలు పెడతా అంటే ఇది కుదిరేటి పని. మా పుట్ట మీద కొట్టినట్టు అవుతుంది. నేను యాక్చువల్ గా ఆటో లైన్ లోకి వచ్చి నేను 5 years అవుతుంది. 15 years నేను క్యాబ్ డ్రైవర్. నేను సిటీలో క్యాబ్ డ్రైవర్ ని. నేను అప్పుడు బాగుండే. నేను యాక్చువల్ గా అన్ని వెహికల్ నడిపిన ఆల్ డ్రైవర్. నేను ఇప్పుడు అన్ని విధాలుగా చూసినా కానీ ఇప్పుడు ఆటో లైన్లకు వచ్చినప్పుడు చాలా కష్టాలు ఉన్నాయి. దాదాపు ఇప్పుడు ప్రభుత్వం చేంజ్ అయినప్పటి నుంచి చాలా ఇబ్బంది పాలవుతుంది. ఎందుకంటే ఇప్పుడు బస్సులు ఫ్రీ అవ్వడం ఒక్కటే అవుతుంది. ఇంకోటి మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్ ఇప్పటికే చాలా ఇబ్బందుల పాలవుతుంది. ఏమన్నా అంటే అన్ని బాగానే ఉంది, అది దాని ముఖ్యమంత్రులు వాళ్ళు ప్రజాపాలన అని అంటారు అని ఏం లేదన్నా. నేను వాస్తవం చెప్పాలంటే నేను పచ్చి కాంగ్రెస్ వాడిని. నేను వాస్తవం చెప్తున్నాను. నేను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తనే. మాది విలేజ్ అయినోళ్ళు, రేవంత్ రెడ్డి తాలూకానే మాది. అయితే నాకు ఇంద్రమ్మ ఇల్లు కూడా లేదు. నా ఊర్లో కూడా ఇల్లు లేదు, ఇక్కడ కూడా ఇల్లు లేదు. నేను పొట్ట కూటి చేసి నేను రెక్కల మీద కష్టంతో బతుకుతున్నా. నేను సిటీకి వచ్చి దాదాపు 30 సంవత్సరాలు. చిన్నప్పటి నుంచి నేను ఇక్కడ ఉన్నా. నేను డ్రైవింగ్ సీనియారిటీ కూడా 25 years. అప్పటి నుంచి చూస్తున్నా. ఏ ప్రభుత్వాలు వచ్చినా ఏం చేసినా కానీ ఒక డ్రైవర్కి ఒక న్యాయం లేదన్నా. నేనేమంటున్నా అంటే సిటీ ఆటోలు డిస్టిక్ ఆటోలు లేకుండా ఈ ఎలక్ట్రికల్ ఆటోలు ఏదైతే ఉందో ప్రభుత్వాలు చేపడుతుందో అవన్నీ గవర్నమెంట్ తరఫున బంద్ చేసి సిటీకి వెళ్ళి ఇప్పుడు డిస్టిక్ వెళ్ళి వచ్చి బతకడానికి వచ్చారు కదా, వాళ్ళు గుర్తింపు అది మన ఏమంటారు గ్యాస్ బిల్ అయినా ఉంటది, కరెంట్ బిల్ అయినా ఉంటది, అట్లా గుర్తించి డ్రైవర్ల పక్షాన మీరు పంపిణీ చేయండి. డ్రైవర్లకు ఆదుకోండి. మీరు సంవత్సరానికి నెలకు 12,000 ఇస్తాను, అది కూడా ఇస్తలేదు కాబట్టి రేట్ రీస్ పెంచి అందరు మా వాళ్ళు అనుకుని మీరు డ్రైవర్లకు పంపిణీ చేయండి. అట్లా ఆదుకోండి. కానీ మీరు ఏకంగా గవర్నమెంట్ కి ఆర్టీసీ అని ప్రభుత్వాలు చేసుకుంటే ఆ డ్రైవర్ల పుట్ట మీద కొట్టినట్టయితే నెక్స్ట్ వచ్చే ఓట్ల ఎలక్షన్ లా మీరు పార్టీ అసలు రాదు. నేను వాస్తవంగా చెప్తున్నా. मैं सैयद यूनुस सिकंदराबाद में ऑटो चलाता हूँ रेलवे स्टेशन में. मैं देखो साहब 39 ईयर से ऑटो चला रहा हूँ. आज तक मैं अब जो परेशानी में हूँ आज तक परेशान नहीं हुआ. मैं ऑटो चला रहा था. मैं ऑटो चला रहा हूँ 39 ईयर से. जो इतने सालों में कभी परेशान है, आज जो परेशान हो रहे रेवंत रेड्डी साहब जैसो जो बस फ्री करे, जो ऑटो भी फ्री करते बोल के बोल रहे. अब हमारी परिस्थिति क्या है? हम स्कूल में बच्चों को कैसा पढ़ाना, घर का किराया कैसा निकालना, हम ऑटो का किराया कैसा निकालना, हमारा घर कैसा चलना, बच्चे कहाँ जाना. मेरे 6 साल की सर्विस से परेशानी नहीं हुई. आप घर का किराया निकालना मुश्किल हो जा रहा. अगर वो आप बाबू ऑटो वाले निकाल रहे पूरे. बस फ्री कर रहे से इतनी परेशानी हो रही. रोज के 500 रुपए नहीं करके ले सक रहे हम. गाड़ी का फाइनेंस कराया तो फाइनेंस का गाड़ी खींच ले तो मर रहा. कैसा जीना हम लोग. रेवंत रेड्डी साहब से गुजारिश है ये जियो कैंसिल करिए. ऑटो वालों को परेशान मत करिए. आप ऑटो वालों को कुछ हेल्प सब्सिडी दीजिए. ऑटो वालों को सब्सिडी दीजिए. आप ऑटो वाले बहुत परेशान हाल में है. उनकी तरफ कुछ नहीं कर रहे आप. ऑटो वाले ऐसा ये हालत है. जहर खा के मर जाते, हुसैन सागर में गिर के मर जाते, फांसी लेके मर जाते, कई जने सुसाइड कर रहे हैं. ऑटो वालों को ऐसो चंद्रबाबू नायडू साहब ऑटो न रहना, सिटी में ठेला मंडी न रहना बोले. ऑटो वाले साहब क्या करे, पूरे चंद्रबाबू नायडू साहब को ही न रहना बोले. यहाँ पे आज उन्होंने आंध्रा में आके सीएम बने. अच्छा ऑटो वाले इतना पावर वाले, ऑटो वाले चाहे तो रेवंत रेड्डी साहब को भी नीचे गिरा सकते हैं. ऑटो वालों में बहुत जान है. ऑटो यूनियन एक है, लेकिन ऑटो वालों को जरा सपोर्ट करिए रेवंत रेड्डी साहब. ऑटो वालों के पीछे मत पड़िए प्लीज. ऑटो वालों के साथ कॉपरेट कीजिए. हम हैदराबाद में इतने साल से जी रहे. हम हैदराबाद में ऑटो चला के ही जी रहे. ऑटो से ही है हमारे से जिंदगी है. ओके साहब, हमारे को